బై నౌ పే లేటర్ యాప్లు వాడుతూ ఉన్నారా? స్కామర్లు ఉన్నారు, జాగ్రత్త. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం ఏది అబద్ధం అన్నీ మీ ముందుంచే మా ఈ ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక కొత్త పేమెంట్ పద్ధతి గురించి ఇవాళ తెలుసుకుందాం. అదే క్రెడిట్ కార్డులను ప్రత్యామ్నాయంగా అంటే ఆల్టర్నేటివ్గా వస్తున్న ఇప్పుడే కొనండి తర్వాత చెల్లించండి అంటే బై నౌ పే లేటర్ అనే చెల్లింపు పద్ధతి. భారతదేశంలో కూడా ఈ పేమెంట్ పద్ధతి భారతీయులు షాపింగ్ చేసే విధానాన్ని వేగంగా మారుస్తోంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని వ్యక్తుల కోసం బిఎన్పిఎల్ అద్భుతంగా పనిచేస్తుంది. వివిధ కంపెనీలు వినియోగదారులు తమ వస్తువులను కొనుగోలు చేయడానికి లేదా సేవలను పొందేందుకు కావలసిన డబ్బును ఈఎంఐల రూపంలో మెల్లగా చెల్లించే వీలు కల్పిస్తూ ఉన్నారు. దీంతో వినియోగదారులు తాము కొన్నదానికి నిదానంగా పేమెంట్ చేయగలుగుతూ ఉన్నారు. అమెజాన్ పే లేటర్, జస్ట్ మనీ ఇతర కంపెనీలు బిఎన్పిఎల్ సేవలను అందిస్తూ ఉన్నాయి. వినియోగదారులు ఈ ప్లాట్ఫామ్ల ద్వారా పెద్ద మొత్తాన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండానే వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ముందుగా ఒక బిఎన్పిఎల్ ప్రొవైడర్ను ఎంచుకొని ఆపై సౌలభ్యం ప్రకారం 3, 6, 9 లేదా 12 నెలల చెల్లింపు వ్యవధి ఈఎంఐ ప్లాన్ను ఎంచుకుంటూ ఉన్నారు చాలా మంది. కొన్ని కంపెనీలు నో కాస్ట్ ఈఎంఐలను కూడా అందిస్తూ ఉన్నాయి. అయితే దీనిని కూడా తమ స్వలాభానికి వాడేస్తున్నారు స్కామర్స్. పండగ సీజన్లో ఆన్లైన్ ప్లాట్ఫామ్లపై వినియోగదారులను నెమ్మదిగా మోసం చేస్తున్నారు వీరు. మోసగాళ్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్ల ప్రతినిధులుగా నటిస్తూ బాధితుడి పే లేటర్ ఖాతా ముప్పుల్లో ఉందని చెప్తూ వారికి ఫోన్ చేస్తారు. భయాందోళనలో ఉన్న బాధితులు ఓటీపీ, వ్యక్తిగత వివరాలను తెలుసుకొని మోసానికి దిగుతూ ఉన్నారు. గత పండుగ సీజన్లో ప్రముఖ భారతీయ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఒకదానిలో బిఎన్పిఎల్ స్కామ్లు విపరీతంగా జరిగాయి. ప్లాట్ఫామ్ నుండి ఏజెంట్గా నటిస్తూ స్కామర్లు తమ బై లేటర్ ఖాతాను ఎవరో యాక్సెస్ చేయడానికి ప్రయత్నించారని చెబుతూ తమని భయపట్టారని, అలాగే సున్నితమైన సమాచారాన్ని కూడా తమ వద్ద నుండి రాబట్టారని కస్టమర్లు వాపోయారు. మోసగాళ్లు నకిలీ ఈ కామర్స్ సైట్లను కూడా సృష్టిస్తున్నారు లేదా బిఎన్పిఎల్ అందిస్తున్నామంటూ ఫిషింగ్ సందేశాలను కూడా పంపుతారు. బాధితులు సమాచారాన్ని పంచుకున్న తర్వాత లేదా చెల్లింపులు చేసిన తర్వాత సైట్లు అదృశ్యమవుతాయి. అసలు ఈ బిఎన్పిఎల్ స్కామ్లు ఎన్ని రకాలో తెలుసుకుందాం. బాధితులకు 10 నుండి 24% వడ్డీని వాగ్దానం చేస్తారు. కానీ అది నెలవారీగా ఉంటుంది, వార్షికంగా కాదు. జరిమానాలు, తెలియని ట్యాక్స్లతో భారీ ఓవర్ పేమెంట్లకు దారితీస్తుంది. బాధితులు తమ గుర్తింపులతో తప్పుగా లింక్ చేయబడిన ఖాతాలను వెంటనే చెల్లింపులు చేయకపోతే వారి క్రెడిట్ స్కోర్లు తగ్గుతాయని వారికి చెబుతారు. నకిలీ ప్రతినిధులు బిఎన్పిఎల్ సేవలను ప్రారంభించడానికి ఆధార్, పాన్ వివరాలను అభ్యర్థిస్తారు. వీటిని బాధితుల పేరు మీద మోసపూరిత ఆర్డర్లు ఇవ్వడానికి లేదా రుణాలు తీసుకోవడానికి ఉపయోగిస్తారు. కొన్ని యాప్లు వినియోగదారుల స్మార్ట్ ఫోన్లలో గ్యాలరీలు, కాంటాక్ట్ లిస్ట్ల యాక్సెస్ను కోరుతాయి. మంజూరు చేసిన తర్వాత వ్యక్తిగత ఫోటోలను దొంగలించి డీప్ ఫేక్ బ్లాక్మెయిల్ కోసం ఉపయోగిస్తారు. టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో బాధితులు నకిలీ బిఎన్పిఎల్ పథకాల ద్వారా ఐపీఓలకు ముందు స్టాక్లలో కొనుగోలు చేయడానికి ఆకర్షితులవుతారు. చెల్లింపు తర్వాత కంపెనీ అదృశ్యమవుతుందని కనుగొంటారు. అయితే మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే బిఎన్పిఎల్ ఖాతాలలో ఎల్లప్పుడూ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ప్రారంభించండి. అసాధారణ కార్యకలాపాలు జరుగుతున్నాయా అని తెలుసుకోవడానికి మీ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. అసలు ఆ వ్యక్తి లేదా సంస్థ గురించి వివరాలు మీకు ఖచ్చితంగా తెలియకపోతే ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడూ భాగస్వామ్యం చేయవద్దు. మీరు అలాంటి స్కామ్కు గురైతే ఏం చేయాలంటే వెంటనే మీ బిఎన్పిఎల్ సేవలను అందిస్తున్న సంస్థను సంప్రదించండి. వారు జరిగిన మోసం ఆపడానికి రక్షణ చర్యలు తీసుకోగలుగుతారు. మీ గుర్తింపు పత్రాలు చోరీ జరిగితే వెంటనే మీ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చి మరింత దుర్వినియోగాన్ని నివారించండి. చట్టపరమైన చర్య తీసుకోవడానికి స్థానిక అధికారులకు, సైబర్ క్రైమ్ అధికారులకు అంటే 1930కి డయల్ చేయండి లేదా ఆర్థిక నియంత్రణ సంస్థలకు
ఫిర్యాదు చేయండి. అవగాహన కల్పించడం వల్ల ఇలాంటి మోసాల బారిన పడకుండా ఎక్కువ మందిని నిరోధించవచ్చు. అందువల్ల ఇతరులకు అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యం.